ఇవాళ మేము చేస్తున్న ప్రయత్నాలకు సహకరించక ఇవాళ ప్రతిపక్షం ఉన్న బెంగళూరుకు మోడీ గారు మెట్రో ఇచ్చారు, ప్రతిపక్షం ఉన్న డిఎంకేకు చెన్నైకి మెట్రో ఇచ్చిండు, ఆంధ్రప్రదేశ్కు మెట్రో ఇచ్చిండు, గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ ఇచ్చిండు, 2 లక్షల కోట్లు ఇచ్చిండు, గుజరాత్కు సబర్మతి రివర్ ఫ్రంట్ ఇచ్చిండు, ఢిల్లీకి యమునా రివర్ ఫ్రంట్ ఇచ్చిండు, ఉత్తరప్రదేశ్కు గంగా నది రివర్ ఫ్రంట్ ఇచ్చిండు. మరి మేము మూసీ రివర్ ఫ్రంట్ అడిగితే మాకు ఇస్తలేడు, మేము మెట్రో రైలు అడిగితే ఇస్తలేడు, మేము రీజనల్ రింగ్ రోడ్ అడిగితే అది అటకెక్కింది. ఎందుకు ఈ వివక్ష? ఎందుకు ఈ వివక్ష? కిషన్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలి కదా కేంద్ర మంత్రిగా. మేము చెప్పినాం కదా మీ ఎంబడి వస్తాం, మీరు మమ్మల్ని తీసుకెళ్ళండి, భేషజాలు లేవు, నగర అభివృద్ధి చేసుకుందాం, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మేము మీతో కలిసి వస్తామన్నాం. దాదాపుగా 30-35 సార్లు ఢిల్లీకి పోయినా, ప్రధానమంత్రిని కలిసిన, అమిత్ షా గారిని కలిసిన, అందరు మంత్రులను కలుస్తున్నా. నేను కలువని మంత్రి లేడు, చెయ్యని విజ్ఞాపనలు లేదు. రేపు కూడా అమిత్ షా గారు వస్తున్నారు. నేను మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, మా శ్రీధర్ బాబు గారు రేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమిత్ షా గారిని మళ్ళీ అడుగుతాం. మా మెట్రో మాకు ఇవ్వండి, మా మూసీ మాకు ఇవ్వండి, మా రీజనల్ రింగ్ రోడ్ మాకు ఇవ్వండి. ఈ 3 ఇస్తే మా నగరం ప్రపంచంతోనే పోటీ పడుతుంది. న్యూయార్క్లో ఉన్నవాడు కూడా ఇక్కడికి వచ్చి అరే హైదరాబాద్ నగరంలో నేను నివసిస్తా, ఫ్యూచర్ సిటీలో నేను వ్యాపారం చేసుకుంటా, హాలీవుడ్ అమెరికాలో కాదు, హాలీవుడ్ను బాలీవుడ్ను ఈరోజు హైదరాబాద్ నగరానికి తేవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ వంతు సహకారాన్ని అందించండి. మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. మేము ఇచ్చే నివేదికలలో లోపం ఉందా? మేము ఇచ్చే నివేదికలలో ఏమైనా అస్పష్టత ఉందా? మేము కోరుతున్న కోరికలు ఏమైనా గొంతమ్మ కోరికలా? ఎవరు కోరకూడని కోరికలా? 20 ఏళ్ల కింద మెట్రో కట్టుకున్నాం, 100 ఏళ్ల కింద మూసీ కట్టుకున్నాం, 30 ఏళ్ల కింద 25 ఏళ్ల కింద ఔటర్ రింగ్ రోడ్ వేసుకున్నాం, 25 ఏళ్ల కింద అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో కట్టుకున్నాం. మా తర్వాత వచ్చిన వాళ్ళు ఆనాడు ఢిల్లీ తర్వాత మెట్రో 2వ స్థానంలో ఉండే మా నగరం ఇవాళ 9వ స్థానానికి పోయింది. చిన్న చిన్న ఊర్లు కూడా మెట్రో కట్టుకొని మనకంటే ముందర పోయినాయి. ఇవన్నీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మీకు కనిపించడం లేదా? మేము చెబుతుంటే మీకు వినిపించడం లేదా? నేను పర్సనల్గా మిమ్మల్ని ఇంటికి వచ్చి కలిసి నివేదికలు ఇచ్చిన, వ్యక్తిగతంగా కూడా మీతో మాట్లాడినా. మనం సాధించుకుందాం, మనం రాజకీయాలు పక్కన పెడదాం, ఆఖరి సంవత్సరం రాజకీయాలు చేసుకుందాం, ఈ 3-4 సంవత్సరాల అభివృద్ధి చేసుకుందాం అని కిషన్ రెడ్డి గారికి స్వయంగా వాళ్ళ ఇంటికి ఢిల్లీలో వెళ్ళి నేనే కలిసి విజ్ఞప్తి చేసిన. ఇంతకంటే ఏం చేయాలనో చెప్పండి మిత్రులారా. మిత్రులుగా మీరు ఆలోచన చేయండి. నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్న మీరు నిశ్చితంగా గమనించండి. ఎవరు రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు కుట్రలు చేస్తున్నారు, ఎవరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, ఎవరు అభివృద్ధి కోసం అహర్నిశలు తాపత్రయపడుతున్నారు, ముందుకు నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు చూడండి. మా ప్రభుత్వంలో కూడా మీరు ఏదైనా గమనిస్తే నగర అభివృద్ధికి ఇంకా మేము చేయాల్సింది ఏదైనా ఉంటే మాకు సూచన చేయండి. మేము ఎప్పుడు నిత్యం ప్రజలలోనే ఉన్నాం. ఈ ఫ్లైఓవర్ని పూర్తి చేయాలి, తక్షణమే ఈ ప్రాంతం ట్రాఫిక్ను పరిష్కరించాలనుకున్నాం. ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చౌరస్తాలో ఈరోజు ట్రాఫిక్ జామ్ అవుతున్నది. అక్కడ మొత్తం ఫ్లైఓవర్లు కట్టి నియోపోలిస్ వరకు మొత్తం రోడ్లు వేయాలని ఈరోజు ప్రణాళికలు చేసినాం. ఈ ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు. అందుకే ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చౌరస్తాలో పెద్ద ఎత్తున మన్మోహన్ సింగ్ గారి జ్ఞాపకార్థం పెద్ద స్టాచ్యూను వారి మెమరీని ఈరోజు వారి జ్ఞాపకార్థంగా మనం కట్టుకోవాలనుకుంటున్నాం. అదేవిధంగా మిత్రుడు గాంధీ పీజేఆర్ గారి విగ్రహాన్ని కూడా ఈ ప్రాంతంలో పెట్టాలన్నాడు. మీరు సరైన ప్రాంతాన్ని సూచించండి. పీజేఆర్ గారి విగ్రహం పెట్టుకుంటే ఒక స్ఫూర్తి. పీజేఆర్ గారి విగ్రహం చూస్తే నాయకుడు ఎట్లుండాలనో, పేదోళ్ళకి ఎట్లా అండగా నిలబడాలనో పీజేఆర్ గారిని చూస్తే ఒక స్ఫూర్తినిస్తుంది. నగరంలో పేదలకు ఒక విశ్వాసం వస్తుంది. అట్లాంటి పీజేఆర్ గారి విగ్రహం పెట్టడం అంటే మాకందరికీ సంతోషకరం. అరకపూడి గాంధీ గారు అడిగినట్టు తప్పకుండా ఈ ప్రాంతంలో పీజేఆర్ గారి విగ్రహం ఆల్రెడీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చౌరస్తాలో పెద్ద ఎత్తున మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా పీజేఆర్ గారి విగ్రహాన్ని కూడా పెట్టడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. మున్సిపల్ కమిషనర్ గారికి, మేయర్ గారికి నేను సూచన చేస్తున్నా, తక్షణమే సూచనలు తీసుకోండి, స్థలాన్ని మీరు గుర్తించండి, అక్కడ పీజేఆర్ గారి విగ్రహాన్ని పెట్టి ముందుకు వెళ్దాం. ఈ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మన నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకుందాం. 3 సంవత్సరాలు రాజకీయాలు పక్కన పెడదాం. 2028 వరకు రాజకీయాల చర్చ వద్దు. 28 తర్వాత ఎన్నికలు ఉంటాయి,
ఆఖరి సంవత్సరం ఎన్నికలు రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అభివృద్ధి కోసం మనందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. అందరినీ కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ